నోబితా ఏదో అన్నట్టున్నావు. అలవాటు ప్రకారం జియాన్ని చూసి నేను భయపడిపోయాను. నేను అడిగిన సమాధానం చెప్పట్లేదైతే నా దగ్గర దెబ్బలు తింటే కానీ తృప్తిగా ఉండడానికి. నేను ఇక్కడే చేస్తున్నాను. అమ్మయ్య, జియాన్ బారి నుంచి తప్పించుకున్నాను. నిజంగా ఇది టాప్ టక్కర్. జియాన్ ఎంత కోపంగా ఉన్నా ఇది తన కోపాన్ని పోగొడుతుంది. నోబితా నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా? ఏం జరుగుతుందో ఏమో అర్థం కావడం లేదు. నేను ఎంత చెప్పినా కూడా నా మాట వినలేదైతే. నన్ను క్షమించు, ఈ బుక్కుని నీకు తర్వాత ఇస్తాను. కాదు, ఇప్పుడే నువ్వు దాన్ని నాకు ఇవ్వాలి. ఓ జియా, నువ్వు ఇక్కడున్నావా? నువ్వు చాలా మంచివాడివని విన్నాను. నాకు కోపం తెప్పించావనుకో. సరే, వెళ్ళొస్తాను. నోబితా, చాలా చాలా థ్యాంక్స్. నన్ను కాపాడే బాయ్. మరేం పర్వాలేదు, బాయ్. ఈ గ్యాజెట్ ఉన్నంత వరకు నాకే భయం లేదు. ఏమైంది షిజుకా? కుక్క నేను వెంటాడుతుంది. ఈ మాత్రానికే భయపడతావంటే నీకు భయంగా లేదా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు షిజుకా. ఈ బూమ్ బూమ్ బాబుష్. దాన్ని భలే వెనక్కి పంపించేస్తావే. అరే, జియాన్ విషయం మర్చిపోయానే. ఎక్కడికి వెళ్తావు? వస్తున్నాడు జియాన్. షిజుకా, నువ్వు నాతో రారాదు? నేను ఇప్పుడే మార్కెట్ నుంచి వస్తున్నాను. పర్వాలేదురా, వెళ్ళిపోదు గాని. అలాగే. నువ్వు నన్ను ఇలా చూడటం నాకు ఏ మాత్రం నచ్చలేదు సునియో. చెప్పు సునియో, ఎందుకు నా వంక అలా చూస్తున్నావు? నా చూపే అంత నువ్వు ఇందుకు కోపగించుకుంటే ఎలా చెప్పు? ఏంటి నీ చూపే అంత? ఓ, ఎప్పుడు నీ కళ్ళు ఈ విధంగానే ఉంటాయా? ఊరికే నన్ను ఏడిపించకు. నేను ఎప్పుడైనా నిన్ను తిట్టానా, ఎగతాళి చేశానా? నువ్వు మంచోడివి కాదు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇంత మాట అంటావు సునియో? ఆగు సునియో. షిజుకా, నువ్వు చూస్తూ ఉండు. నేను జియాన్ కోపాన్ని ఎలా తగ్గిస్తాను. కానీ జియాన్ నిన్నేమైనా చేస్తాడేమో. తొందర ఎందుకు? ఏం జరుగుతుందో చూడు. ఇదిగో వస్తున్నాను, కాస్కో. చెప్పు సునియో, నీకెంత ధైర్యం ఉంటే నేను మంచివాడిని కాదని అంటావు? నీకింత ధైర్యం ఎలా వచ్చింది చెప్పు. నువ్వు నేనంటే నేను పడుండాలా? బాబు, సరే, నేను వెళ్ళొస్తాను. నువ్వేదో మ్యాజిక్ చేస్తున్నట్టే అనిపించింది నోబితా. షిజుకా, నాకు ఇంతకంటే బ్రహ్మాండమైన మ్యాజిక్లు కూడా వచ్చు. దీన్ని నేను తీసుకున్నాను. మర్యాదగా దాన్ని నాకు ఇవ్వు. బుద్ధిగా నాకు దాన్ని ఇస్తావా ఇవ్వవా? నాకు కోపం వచ్చిందంటే జీబూమ్ బాంబుష్. ఓకే, బాయ్ సునియో. ఈ గ్యాజెట్ నిజంగా అదిరిపోయింది. నా ప్రియమైన జియాన్, నీకు పాట పాడటం రాదు, ఆటలాడటం అస్సలు రాదు. నువ్వు వేస్ట్. నేనేం చేస్తున్నాను? జియాన్ అసలు పేరు టాకేషి. జియాన్ ఒక కామెడీ పీస్. జీబూమ్ బాంబుష్, జీబూమ్ బాంబుష్, జీబూమ్ బాంబుష్, జీబూమ్ బాంబుష్. ఎంత పని చేసావు నోబితా. అప్పుడప్పుడు ఆ గ్యాజెట్ వల్ల కొంతమందికి కోపం ఎక్కువ అవుతుంది. మనం ఆలోచించి దాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. తరచూ ఒకే వ్యక్తి దగ్గర దాన్ని ఉపయోగిస్తూ ఉంటే వాళ్ళకి కోపం ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఏం చదువుతారేమో. మనకి ఏదైనా జరిగేలోగా వాడిని హాస్పిటల్ కి తీసుకువెళ్తాం. వాడు ఎక్కడున్నారు? ఇక్కడ సునియో ఇక్కడెక్కడా లేడు. ఏంటి నోబితా, నాకు తన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. పాపం, తన కోపం తగ్గేంత వరకు తను ఇలాగే ఉండాలి. జియాన్, దయచేసి క్షమించు. తప్పంతా నాదే. సునియో, దాన్ని రచ్చగొట్టుకో. జియాన్, నన్ను వదిలి వెళ్ళిపోకు. నిన్ను ఏడిపించకపోతే నాకు నిద్ర పట్టదు. వద్దు సునియో, నా మాట విను. ఇక్కడ ఉండటం మంచిది కాదు. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపో. జియాన్, సునియో,
ఆ, ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. అరే ఏంటి నోబితా, నువ్వెక్కడేం చేస్తున్నావు? అమ్మయ్యా నీకేం కాలేదు. ఈ నోబితా నమ్మి నేను ఎప్పుడు ఏ గ్యాడ్జెట్ ఇవ్వకూడదు. ఇకనే జియాన్కి ఏం అవ్వలేదు. ఓహో, విషయం అదా. ఇలా జరగడానికి నువ్వే కారణమా? ఆగు నోబితా, ఎక్కడికి